అంత బయట అంత కూలినా కానీ గుడి మీద చెక్కు చెదరలేదు అసలు. చూడండి గాయస్, ఇక్కడ శివాలయం, ఇక్కడ లింగేశ్వరం గాయస్. మీరు పైన చూడండి, ఇక్కడ మనకి ఒక డిజైన్ కూడా ఉందన్నమాట. ఒక పవర్, ఇది పైన డిజైన్స్ కూడా ఉన్నాయి కదండి. ఓకే ఓకే. పుట్ట అది పాములు ఉంటాయండి ఇప్పుడు? నాగం పాము ఉంటుందండి. ఓకే. ఒకప్పుడు ఇక్కడ వారం వారం పైకి వస్తుంటది, సోమవారం సోమవారం. ఇప్పుడు శివాలయం ముందే ఉంటది, శివుడికి ఎదురుగా నంది పక్కన. ఎక్కడ? ఇక్కడ ఇక్కడ ఇప్పటికి. అయితే సాయంత్రం 6 అయితే మాత్రం ఎవరిని పైకి ఎక్కనివ్వదు. ఇక్కడికి ఎక్కనివ్వదు, గుట్ట ఎక్కనివ్వదు. గుట్ట ఎక్కనివ్వదు. అమ్మో గాయస్, మీరు నిజంగా గమనించండి, హెడ్ లేదు. చూడండి, ఇగో తోక. అరే అవును కదండి, అప్పట్లో లంక బిందులు ఉన్నాయని. మా చెత్త నా కొడుకులు ముందు ఎదురుగా ఉంటే నరుకొని ఇక్కడ కింద పడేసిపోయారు దీన్ని. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి ఏంటి అని అంటే, నేను హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళే దారిలో ఇక్కడ ఒక చెరువు కట్టు ఉందన్నమాట. ఇది ఖమ్మం విలేజ్. ఖమ్మంలో మా ఫ్రెండ్ ఉంటే కలవడానికి వచ్చాను. అయితే ఈ చెరువు కట్టు అంటే చాలా బాగుంది గాయస్. చూడండి, ఒక సైడు పొలాలు ఉన్నాయి, ఒక సైడు చెరువు ఉంది. చాలా బాగుంది. ఈ రోడ్ పైన మనం అయితే ఇది ఆఫ్ రోడింగ్. దీనిపైన ఒక 40-50 మెయింటైన్ చేయొచ్చు. యాక్చువల్లీ నా మీటర్ అయితే పనిచేయట్లేదు, అది వస్తుంది పోతుంది అనమాట. ఏమైందేమో, షోరూమ్కి వెళ్ళాక చూపించాలి ఇంకా హైదరాబాద్లో. చూద్దాం ఈ రోడ్ ఎక్కడ దాకా వెళ్తుందో. ఇంకా వాడు రామమ్మ కలువ అంటే ఇక వచ్చిన, ఇక దగ్గర తినేదాకా వెళ్ళలేదు. ఇక తిన్నాను. మీ ఊర్లో ఏంట్రా ఏమైనా ఫేమస్ ఉన్నాయా అంటే, వాడు ఒక టెంపుల్ చెప్పాడు. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్తున్నా అనమాట నేను. చాలా పురాతనమైనదంట, మరి ఏందో ఆ టెంపుల్ విషయాలు ఏంటో కనుక్కుందాం మనం వెళ్ళి. ఎటు సైడ్ వెళ్ళాలి, లెఫ్టా రైటా? ఇదేనా టెంపుల్? ఏమి నార్మల్గానే ఉంది, ఇది పురాతనమైంది కాదు కదా. ఇదే అనుకుంటా నాకు తెలిసి. ఆడు గుట్ట అని చెప్పాడు మరి. గుడికి దారి. ఓకే, ఇదే అనుకుంటున్నా నేనైతే. ఓం నమ శివాయ. ఓకే శివాలయం అనుకుంటా అయితే. ఓకే, ఇలా అడుగుదాం. ఇక్కడ శివాలయం ఉందన్నారు, ఎక్కడండి? ఎక్కడ? ఏది? ఇది నార్మల్ గుట్టే కదా. శివాలయమా? అవునా? ఇక్కడ? ఓకే ఒక నిమిషం. అయ్యో, శివుడు బావిలో స్నానం చేసేదంట ఇక్కడ. చెప్పండి, ఏంటి ఇక్కడ ఈ బావిలో స్నానం చేస్తారా? వాటర్ మంచినీళ్ళ? ఓకే. అప్పుడు రాజుల పరిపాలన బ్రహ్మాండంగా కాకతీయ రాజులు జరిగిన శివాలయం ఇది. 1964 సంవత్సరాల. 1964? వామ్మో. 1164 సంవత్సరాలు కాకతీయ రాజులు నిర్మాణంతో కట్టిన శివాలయం ఇది. అవునా? చరిత్ర ఉంది. 1164 సంవత్సరాలు హన్మకొండ 1000 స్తంభాలు కూడా నిర్మించడం. నెక్స్ట్ తర్వాత మళ్ళీ కూసమంచి. ఓకే అదే నేను కూసమంచి వెళ్ళాలి. మా ఫ్రెండ్ ఇక్కడ ఒకటి విలేజ్, అది టెంపుల్ ఉంది, చూసేళ్ళు అదృష్టం అని చెప్పాడు, అందుకే వచ్చిన.
కానీ ఇంత ఓల్డ్ టెంపుల్ అనుకోలేదండి. పైకి వెళ్ళొచ్చా మనం? వెళ్ళొచ్చా? ఎలా దారి ఎలా చూపిస్తారా కొంచెం? ఎవరైనా వస్తారా? నాకు ఒక్కడికే. ఓకే. ఇది కాకతీయ రాజులు ఒక వెనకట్లో నిర్మాణంతో కట్టుబడిన శివాలయం అన్నమాట. ఇదా అండి? ఓకే. అయితే ఒకప్పుడు ఇక్కడ జాతర అవి మొత్తం జరిగేవి. ఓకే. జరిగిన తర్వాత జాతరలు జగనాలు బుర్రకత్తులు అరికత్తులు అవి మొత్తం చేసేవాళ్ళు ఇక్కడ ఇక్కడ ఇక్కడ. ఓకే. ఏ ఊరండి ఇది? ఇది కొక్కిరేని, తిరుమలపాలెం మండలం, ఖమ్మం జిల్లా, కొక్కిరేని గ్రామం. ఓకే. ఖమ్మం జిల్లా తిరుమలపాలెం మండలం కుక్కిరేని. ఓకే. ఇదేనా గుట్ట? ఓ మై గాడ్. చూద్దాం గాయస్. ఇది శివాలయం అంట, ఇప్పటిది కాదంటే చాలా ఓల్డ్ అనుకుంటా. ఇది 1167, 64 అంట. అరే ఇక్కడ ఒక కట్ట కూడా పెట్టారు. ఇదేంటండి ఇది? గజస్తంభమా? ఓకే ఓకే. చూసారా గైస్? అవునా? పవర్ఫుల్ అండి చాలా. అవునా? అదేంటి ఆ టెంపుల్ ఏంటది? రామాలయం. ఓకే. దానికి దీనికి ఏమైనా కనెక్షన్ ఏమైనా ఉందా? ఓకే ఓకే. అంటే ఇక్కడ శివాలయం అని నిర్మించారు రాజులు అప్పట్లో. ఇది ఓకే. అయితే ఈ బుర్రకథలు హరికథలు ఈ మొత్తం జాతరలు మొత్తం జరిగాయి ఇక్కడ. ఇక్కడ. ఓకే. మీది ఈ ఊరేనండి? మాది ఊరే, కొక్కిరేని. ఓకే ఓకే. అయితే మధ్యకాలం కొంతకాలంగా ఏమైందంటే ఇంకా పెద్దోళ్ళు పోతున్నా కొంది, పెద్దలు పోతున్నా కొంది, ఉన్న వాళ్ళు ఉంటారు పోతున్నా కొంది, గుడికి ఎక్కకుండా ఇలా కొంచెం కట్టుబడి జరిగాయంట అప్పుడు. ఓకే. అమ్మో, ఇంత పైన ఎలా కట్టారండి? ఇది కూడా గన్నెట్టే కదండి ఇదంతా? వైట్ గ్రానైట్. ఇదంతా గన్నెట్టేనా? వైట్ గ్రానైట్. అక్కడ ఏదో బొమ్మలు పడి ఉన్నాయి. ఏం బొమ్మలు ఇవి? వినాయకుడా? ఓకే. ఇది కూడా గణేష్ మహారాజ్ వినాయకుడు. ఇది ఓ ఇవన్నీ రాళ్ళతో అప్పటి గన్నెట్టు కదండి? రాజుల కాలంలో చెక్కిన ఇవా? అమ్మో. పిల్లర్లు కూడా అన్ని చూడండి గాయస్, ఇవన్నీ పిల్లర్లు. అప్పట్లోనే ఇంత టెక్నాలజీ ఎలా వచ్చిందేమో చూడండి. ఇది వినాయకుడు. ఇక్కడ మండపం ఉండేదండి ఎదురుగా. ఎక్కడ? మొత్తం మండపం. ఓహో, ఇదంతా మండపమా? పందిరియా? మండపం. ఓకే. అయితే ఏం జరిగిందంటే ఇక్కడ ఒక దొంగతనం కూడా జరిగిందంట అప్పుడు. ఓకే ఓకే. ఇక్కడ లంక బిందెలు ఉన్నాయని చెప్పేసి ఇలా తవ్వకాలు జరిగినాయి. ఇక్కడ ఇక్కడ ఈ ప్లేస్ లో ముందు మంచిగా ఉండే కూలకు ముందు కుమేరు. ఓకే. ఈ మధ్యనే కూలినాయి. అవునా? తవ్వకాలు జరిగిన తర్వాత అక్కడ ఈ లంక బిందెలు వెళ్తే లంక బిందెలు వెళ్ళని చెప్పి తవ్వకాలు జరిగినాయి. తవ్వకాలు జరిగినది. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఉండే. ఎక్కడండి? ఇక్కడ ఉండేది. ఇక్కడ నందీశ్వరుడు. నందీశ్వరుడు ఓకే. ఉంటే ఏంటంటే ఆ నందీశ్వరుని కూడా తలకాయ నరుకొని తీసుకెళ్లారు. మొన్న పడేశారు కింద. ఓ ఉందా అది? అవునా? ఉంది. ఓకే ఓకే. అతి పురాతనమైన శివాలయం. ఇదేనా అండి గుడి? గుడి ఇదే. చూడొచ్చా? ఏం కదా? అవునా? ఓం నమః శివాయ. ఇవన్నీ పిల్లర్లు కదండి. ఇవి ఎప్పటి పిల్లర్లు అండి ఇవి? చూడండి గాయస్, డిజైన్స్ కూడా చూడండి మీరు. 1164లో ఇట్లాంటి పిల్లర్స్ అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇవన్నీ పడిపోయాయి చూడండి. ఇవన్నీ పడిపోయినాయి. ఓకే. శాతాలం కూడా ఉంది కానీ ఇప్పుడు గాయస్ ఈ లోపల లోపల ఉందా అండి? ఓకే. చూడొచ్చా? ఓకే. ఒక్క నిమిషం చూపుతాను. షూస్ అయితే తిప్పేస్తాను. ఇది వెళ్ళొచ్చా? ఏం కదా? పర్లేదు కదండి? అమ్మో. ఓకే. ఈయన ఎవరండి? ఆహా. ఓకే. చూడండి గాయస్, ఇవన్నీ పురాతనమైన విగ్రహాలు. ఇవి కట్టింది కూడా చూడండి మీరు ఎంత న్యాచురల్గా ఉన్నాయో. ఇప్పటివి కాదు, అన్ని గన్నెట్లే. జస్ట్ నించోబెట్టారు అంతే గన్నెట్లని. ఇవన్నీ నించోబెట్టారండి జస్ట్. అంత బయట అంత కూలినా కానీ గుడి మీద చెక్కు చెదరలేదు అసలు. చూడండి గాయస్, ఇక్కడ శివాలయం, ఇక్కడ లింగేశ్వరం చూడండి.
మంచిగా గాయస్ మీరు పైన చూడండి, ఇక్కడ మనకి ఒక డిజైన్ కూడా ఉందన్నమాట. ఒక పవర్, ఇది పైన డిజైన్స్ కూడా ఉన్నాయి కదండి. ఓకే ఓకే, ఇదొక డిజైన్లో ఉంది. రాళ్ళు కూడా చూడండి మీరు ఎగ్జాక్ట్గా ఎంత చూసారా, ఎంత గన్నెట్ అండి ఇదంతా. ఇది శివాల్ ఏమంటారు, లింగం. ఈ లింగాన్ని కూడా తీసుకొని వెళ్ళారా అండి? లింగం అక్కడ రామవారి గుళ్ళో పెట్టారంట. ఓకే ఓకే, అక్కడ బయట ఉన్న రాముల వారి గుళ్ళో పెట్టారా? ఓకే, చూడండి చెప్పాలి ఎలా చెక్కారు చూడండి స్ట్రైట్ గా. ఎక్కడండి ఇవా? అవునండి, రాళ్ల పైన ఇది గన్నెట పైన చెక్కారు ఇదంతా. మా అప్పట్లో ఏనుగులు దేవతలు, అప్పట్లో అవన్నీ అవన్నీ అసలు ఏంటండి ఇది, చాలా ఎంత మొత్తం గన్నెటే కదా ఇదంతా. ఓకే ఓకే గైస్ చూసారా, ఇది మొత్తం ఒక 1964 ఎంతో చెప్పారు, ఐడియా లేదు డేట్ మాత్రం. కాబట్టి చాలా పురాతనమైన టెంపుల్ అనుకుంటా ఇది. ఇక్కడికి వస్తారా అండి భక్తులు బయట నుంచి, ఎక్కడి నుంచి అయినా వస్తుంటారా అండి? అవునా? అదే మా ఫ్రెండ్ చెప్పాడు, చాలా పురాతనమైంది, ఏదైనా కోరుకుంటే మనకి ఎమ్మటే మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా తీర్చేస్తా అని చెప్పేసి చెప్పాడు. అవునా అండి, నిజమేనా అండి అది? అవునా? అదే మా ఫ్రెండ్ చెప్పాడు, బయట నుంచి కూడా ఎక్కడి నుంచో ఈ ఊర్లో పుట్టిన వ్యక్తి అమెరికాలో ఉన్న ఆయన ఇక్కడికి వచ్చి కూడా మొక్కుని వెళ్తాడంట. ఓకే ఓకే, ఇక్కడ అంత దూరం నుంచి, అమెరికా నుంచి వచ్చి. అమ్మో, చూడండి గాయస్ ఇదంతా అసలు చాలా నాకైతే భయం అవుతుంది లోపలికి వెళ్ళాలన్నా కానీ. చూడండి బయట కూడా చూడండి ఎంత అసలు గన్నెట్లతో హైలైట్గా ఒక రాయి మీద ఒక రాయిని పేర్చారనమాట జస్ట్. అసలు అప్పట్లో అయినా ఇంత బరువు ఉంటాయండి ఇవి అప్పట్లో అసలు. అవునండి, అన్ని తమ్మాలు. ఇదేనా అండి ఎంత చెరువు? అవునవును, అదే అదే, ఇక్కడ ఒకటి ఇటు ఒకటి అటు ఒకటి ఉంది. అవును ఓకే, అవునా? ఎక్కడండి? ఓకే, ఏది అది? ఓకే, ఇది కోనేరు ఒకప్పట్లో. ఓకే ఓకే, చూడండి గాయస్ మీకు అర్థమవుతుంటుంది, ఈ గుట్ట పైన అసలు టెంపుల్ కట్టడం అనేది మామూలు విషయం కాదు. ఇంత గన్నెట్లు కూడా అసలు ఎక్కడి నుంచి ఎత్తుకొచ్చారు అనేది అర్థం అవ్వట్లేదు అసలు. అప్పట్లో చాలా చాలా పురాతనమైన టెంపుల్ గాయస్, చూస్తుంటే నాకే అర్థమవుతుంది. ఏదో గుచ్చుకున్నట్టుంది కాలుకి, చూసుకుని. ఓకే నో ప్రాబ్లం, ఏం కాదు. ఓకే, ఇక్కడ ఉన్నాయండి. ఓకే, ఇవి మెట్లు కిందికి దర్శనం చేసుకుని ఇలా వెళ్ళిపోయేవాళ్ళ భక్తులు? ఇక్కడ నుంచి దిక్కుంటే వెళ్ళిపోయేవారా? ఓకే, ఇక్కడ నందేశ్వరుడు కాళ్ళు కూడా ఉందండి. ఎక్కడండి? ఇక్కడ ఓ ఇవి వజ్రాలు ఉన్నాయని చెప్పేసి తవ్వకాలు, నందేశ్వరుడు కాళ్ళ కింద. ఓకే, నందేశ్వరుడు కాళ్ళు ఓకే, లెక్కలు అడుగులు ఉంటాయి కదా, అడుగుల కింద వజ్రాలు ఉన్నాయని చెప్పేసి తవ్వకాలు జరిగాయి. అమ్మో ఓకే, చాలా పెద్దగా ఉందండి, చాలా పెద్ద చరిత్ర ఉన్నట్టుందండి. 1164 సంవత్సరం. చూసారా గాయస్, ఇగో ఈ గుట్ట పైన మెట్లు అంటే అసలు నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. మీరు చూడండి అసలు ఎంత చూడండి న్యాచురల్గా ఉన్నాయి అసలు. ఇలా దిక్కుంటే వెళ్ళిపోయేవాళ్ళండి దర్శనం చేసుకుని ఇక్కడి నుంచి. కాకతీయ రాజులు కట్టారా అండి ఇది? రాజుల నిర్మాణంతో జరిగింది. ఓకే,
గాయస్ కిందికి దిగుదామంటే భయం అవుతుంది. ఇవన్నీ మెట్లు చూడండి, చాలా న్యాచురల్గా ఉన్నాయి ఇవన్నీ. అదేంటండి అది? అది నాగం బాంబు పుట్టండి. పుట్ట అది పాములు ఉంటాయండి ఇప్పుడు? నాగం బాంబు ఉంటుందండి. ఓకే. ఒకప్పుడు ఇక్కడ వారం వారం పైకి వస్తుంటది. సోమవారం ఇప్పుడు శివాలయం ముందే ఉంటది, శివుడికి ఎదురుగా నంది పక్కన. ఎక్కడ? ఇక్కడ ఇప్పటికి? అయితే సాయంత్రం 6 అయితే మాత్రం ఎవరిని పైకి ఎక్కనివ్వదు. ఇక్కడికి ఎక్కనివ్వదు, గుట్ట ఎక్కనివ్వదు. అమ్మో. ఎందుకంటే సాయంత్రం 6 చుట్టుపక్కల ఊరులు కానీ ఎవరైనా వచ్చినా కానీ మేము మమ్మల్ని గుట్ట ఎక్కాలని అంటే సాయంత్రం 6 గంటల తర్వాత పైకి ఎక్కితే అక్కడ పైన పాము ఉంటుందండి అని చెప్పేవాళ్ళం. ఆడికి మేము చెప్పినా కానీ కొంతమంది నమ్మకుండా ఒకసారి చెకింగ్ కోసం వచ్చారు. సాయంత్రం 6 గంటల పాము ఆడ ఉంటుంది అని చెప్పేసి పైకి ఎక్కితే వీళ్ళు పైకి ఎక్కడంతోనే ఆ నాగం బాబు పడిగిప్పి బుస్ కొడుతుంటే వాళ్ళు చెప్పింది కరెక్టే, మనం చెప్పిన వినిపించుకోలేదు అని చెప్పేసి రిటర్న్ గా తిరిగి వెళ్ళిపోయారు. శివుడికి మాత్రం కావాలి ఉంటదండి ఇప్పుడు ఆ పాము అక్కడ ఉంటది. నేను లోపలికి వెళ్ళిన దాంట్లో శివాలయం మీద ఆ వినాయకుడి ముందు అట్లా తిరుగుతుంటది. మా ఫ్రెండ్ చెప్తే ఏమో అనుకున్నాను అండి, ఏదో చిన్న గుడి ఉంటదేమో అని నేను అనుకున్నాను. అమ్మో, ఇంత చరిత్ర ఉందా? పవిత్రమైన దేవాలయం ఏంటండి? చాలా పవిత్రమైన దేవాలయం. కోరిన కోరికలు ఏది కోరుకున్నా కానీ ఎమ్మటే నెరవేరుతాయి. అమ్మో, ఇక్కడ ఏ కోరికలు కోరుకున్నా నెరవేరిపోతాయి. అసలు ఈ గుట్టల పైన అండి అసలు ఎలా చెక్కారు అసలు? రాజుల నిర్మాణంతో జరిగింది కదండి. రాజుల నిర్మాణంతో ఇక్కడ జరిగింది ఇది. ఓకే, థ్యాంక్ యూ అండి నాకు చూపించినందుకు. అసలు నాకైతే ఇప్పటికీ కూడా నా కళ్ళ ముందర ఉన్నా కానీ నేను నమ్మలేకపోతున్నాను. అసలు నేను నిజంగా నా కళ్ళ ముందర ఇప్పుడు నేను ఎవరికైనా చెప్పినా కానీ అప్పటి ఏంటి ఇప్పటిదాకా ఎందుకుంటాయి అలా అని చెప్పి అని అంటారు. కానీ ఇప్పుడు నా కళ్ళ ముందరనే కదండి ఉంది. అసలు నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు. అసలు నాకు ఇప్పుడు లోపలికి వెళ్ళినప్పుడు కూడా నా కాలు చేతులు వణుకుతూ ఉన్నాయండి. అసలు అది చూస్తుంటేనే వణుకుతూ ఉన్నాయి. ఈ రాయి ఏంటంటే ఇంత ఎడ్జ్లో ఉంది, అది పడదా అసలుకి? దాదాపు నాకు ఇప్పుడు 40 సంవత్సరాలు వచ్చాయి. నేను పాలు మర్చిన కానించి మా అమ్మ వాళ్ళు కనుక నన్ను ఎత్తుకొని ఇట్లు అటు ఇటు వస్తుంటేది. వస్తున్న కానీ చూస్తూనే ఉన్నాను నేను ఈ రాయిని. నా జ్ఞాపకం కాదు. అవునా? అప్పుడు ఇంతే ఉంటుంది. ఇది ఎడ్జ్లో ఉంది అసలు. చూడండి గాయస్, ఇవన్నీ నందేశ్వరుడి కాళ్ళు చూడండి. ఇగో అలా తిరుక్కుంటూ తిరిగేవాడు అనుకుంటా. వజ్రాలు ఉంటాయి అని చెప్పి దీంట్లో వజ్రాలు ఉంటాయని చెప్పేసి తవ్వకాలు జరిగినాయి. అమ్మో, ఇది కోనేరండి. అప్పట్లో ఇది కోనేరా? కోనేరు. జాతర జరిగినప్పుడు స్నానాలు చేసేది ఇళ్ళనే, దీంట్లోనే బీభత్సంగా జరిగేదండి అప్పుడు. అప్పుడు ఆంధ్ర నుంచి రావటం, బుర్ర కథలు, డాన్స్ ప్రోగ్రాలు, కథలు 3 రోజులు జాతర జరిగేదండి ఇక్కడ. ఇవైతే వేసేసుకున్నా. ఈ స్తంభాలు మాత్రం హైలైట్ ఉన్నాయి. చాలా పురాతనమైన టెంపుల్ అంటే ఇది. దారేటండి ఇల్లానేనా? ఓకే. అసలు ఎవరండి ఐస్ కొంచెం స్పోర్ట్స్ మోడల్ అమ్మా. అమ్మో, ఏంది మనోడు ఎంతుండు అంతుండే ఆ బండి నడుపుతుంది ఏదండి? ఎక్కొచ్చా ఇలానా? అవును కదండి, చెప్పింది నిజమేనా? మీ వాడేనా ఈ అబ్బాయి? మా ఊరండి. అవునా? నందీశ్వరుడు తలకాయ నరుక్కొని వెళ్ళారు. ఇది ఇక్కడ గాయస్ మీరు నిజంగా గమనించండి, హెడ్ లేదు. చూడండి, ఇగో తోక. అరే అవును కదండి, తలకాయ నరుక్కొని పోయారు అప్పట్లో. లంక బిందులు ఉన్నాయని మా చెత్త నా కొడుకులు ఎదురుగా ఉంటే ఎదురుగా నరుక్కొని ఇక్కడ కింద పడేసిపోయారు. గ్యాస్ మీరు చూడండి,
క్రేజీ అసలు, క్రేజీ టెంపుల్ గాయస్. ఏ కోరుకున్నా నిలబెడతారంట. ఏంటండి చెప్పేసి ఈ రాళ్ళను కూడా కొన్ని కిందికి నెట్టేశారు, అక్కడ అర్థం ఉన్నాయని చెప్పేసి. ఇవా? నెట్టేశారు. ఓకే. చూసారా గాయస్? చూస్తారండి కోనేరు చూస్తారా? శివుడు స్నానం చూస్తామండి. అది అది ఎక్కడుంది? అదే అండి, స్ట్రైట్గా ఎదురుకున్నది. ఏదండి ఇదేనా కోనేరు? శివుడు స్నానం చేసే బావి ఇది. అప్పట్లో వాటర్ కూడా తాగేదండి. అవునా? ఇక్కడ ఇక్కడ పెద్ద బావి అండి ఇది, క్షణాలు ఉంటుంది. అవునా? ఎనీ టైం వాటర్ ఉంటుంది ఇక్కడ. ఎనీ టైం వాటర్ అనేది తగ్గదు అసలుకి. అసలు తగ్గదు. చాలా వరకు పడుతుంది, క్షణాలు అవుతుంటుంది ఇది. అప్పుడు ఊరికి మంచిది లేకపోతే వచ్చి ఇక్కడే ముంచుకొని వెళ్ళేవాళ్ళంట. ఇక్కడ ఒక్కపట్లో అప్పట్లో చూడండి ఎలా ఉందో. అవును అసలు చాలా. నేను అక్కడి నుంచి వస్తున్నాను, ఆ టెంపుల్ చూసి అదేమో అనుకొని చెప్పేసి అటు నుంచి అటు స్కిప్ అవుదాం అనుకున్నా. ఈ రాయి కనబడ్డా నాకు, ఆ కొండ ఇది గుట్ట ఏంటి అని చెప్పేసి ఇలా రాగానే అక్కడ యారో మార్క్స్ చూసి ఇలా వచ్చాను అనమాట నేను. నాకు మాత్రం మంచి దర్శనం అయిందండి. ఓం నమ శివాయ. శివాలయం ఉండేది. అవునా? ఏ కోరికలు కోరుకున్నా నెలవేరుదని చెప్తుంటారు చాలా మంది. అలా అయినాయండి ఇక్కడ? చాలా జరిగాయండి. అవునా? ఈ మధ్య రీసెంట్ గా అనకూడదు, పోయిన ఒక 8 నెలలు 9 నెలల కింద ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చి ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్యేకి నిలబడితే కొన్ని ముడుపులు కూడా కట్టారంట ఇక్కడ. ఆయన గారు గెలవాలి అని చెప్పేసి వాళ్ళ కోరిక నెరవేరిపోయింది. ఏంటమ్మా? అరే సారీ, థ్యాంక్ యూ. ఒకరి బండికే పెట్టాను నేను అక్కడ, సారీ. థ్యాంక్ యూ బ్రో. ఇది ఇంత చరిత్ర ఉందండి ఈ ఊరికి. పెద్ద చరిత్ర 1964. ఓకే. ఆ టైం నుంచి ఈ టైం వరకు ఇక్కడ ఇది కట్టడం అండి. ఆ టైంలో కట్టారు. ఎవరండి? కాకతీయ రాజుల నిర్మాణంతో జరిగిందంట ఇక్కడ. మీకు ఎవరైనా ఒకవేళ మీరు ఈ ఖమ్మం రూట్లో ఎవరైనా వస్తే, ఏ ఊరండి ఇది? తిరునాపాలెం నుంచి కొక్కిరేని 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ తిరునాపాలెం అంటే ఖమ్మం జిల్లా తిరుమనాయపాలెం మండలం కొక్కిరేని గ్రామంలో. ఈ అదృష్టాన్ని అయితే నేనైతే ఈరోజు చూశాను. నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. మీరు ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఈ శివాలయానికి అయితే రండి. అసలు ఇక్కడ శివుడు స్నానం చేసేవాడంట, ఈ గ్రామస్తులు చెప్తున్నారు. నాకు అసలు నమ్మశక్యంగా లేదు. కాకపోతే పైన చూసిన సన్నివేశాలు చూస్తుంటే నాకు అసలు నమ్మాలనిపిస్తుంది. అసలు ఇక్కడ స్నానం చేయడం ఏంటి, అదంతా నందీశ్వరుడు తల నరికేశారు, అంతా అసలు చాలా చాలా అంటే చాలా, నేను చాలా రేర్గా చూస్తున్నా ఇది. ఆ టెంపుల్ కూడా మీరు గమనించారో లేదో, ప్రతి ఒక్కటి గన్నెడతోనే ఉందండి. అది ఇప్పుడు టెంపుల్ అయితే అసలు కానే కాదు అది. ఓకే అండి, ఈ వీడియో అనేది నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. ఇది అప్లోడ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే, అసలు ఇట్లాంటివి ప్రజలు చూడాలి. ఈ పురాతనమైన కాలంవి మేము సిటీలో ఉంటాం, మాది హైదరాబాద్ అండి. యాక్చువల్లీ విజయవాడ వెళ్తుంటే మా ఫ్రెండ్ క్లాస్మేట్ ఉంటే కలుద్దామని వచ్చాను. ఇలా మా ఫ్రెండ్ ఒక శివాలయం ముందు దర్శించుకొని వెళ్ళు మామ, బైక్ మీద తిరుగుతావు కదా, నువ్వు ఎప్పుడు ట్రావెల్ చేస్తుంటావు కదా, వెళ్ళు మంచి జరుగుతుంది అని చెప్తే నేను ఇక్కడికి వచ్చాను జస్ట్ చూసిపోదామని చెప్పేసి. కానీ నాకు చూడగానే నాకు ఒళ్ళంతా వణుకొచ్చేసింది. పైకి ఎక్కుతుంటేనే నాకు కాళ్ళు వణుకుతున్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. నేను కలుస్తాను. మీ పేరండి? నా పేరు కొండలరావు. ఓకే. మీ పేరండి? నా పేరు గణేష్ అండి. ఓకేనండి, కలుస్తాను. థ్యాంక్ యూ తమ్ముడు, థ్యాంక్ యూ. ఫోన్ ఎవరైనా ఎత్తుకుపోతారేమో భయపడ్డాను. థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు ఉంది గాయస్? ఇంకా 12 కిలోమీటర్స్ ఉంది. స్టార్ట్ అవుతాం. చాలా పురాతనమైన టెంపుల్ గాయస్. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉంటే ఇక్కడికి విజిట్ అవ్వండి. చాలా బాగుంది టెంపుల్ మాత్రం. ఓల్డ్ పురాతనం శివాలయం. శివరాత్రి రోజు ఇక్కడ బుర్రకథలు అవన్నీ చెప్తారంట. నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. చూడండి, ఇది ఎంట్రీ అంట. మీరు గమనించారో లేదో, అప్పట్లోనే ఇలా ఉన్నాయి చూడండి. అప్పట్లోనే ఇవన్నీ ఉన్నాయి. అంటే అప్పట్లో ఇటు సైడ్ రోడ్ అండి. ఇది కొండ ఎక్కి శివాలయాన్ని దర్శించుకునే వాళ్ళు అనుకుంటా ప్రజలు. క్రేజీ అసలు.
చెలో టు విజయవాడ. ఓకే గాయస్, ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. విజయవాడ వెళ్తున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ నా వీడియోస్ మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ప్లీజ్ కొంచెం సబ్స్క్రైబ్ చేయండి గాయస్. నాకు కొంచెం మీరు సపోర్ట్ చేస్తేనే కదా నేను వేరే వీడియోస్ చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.